ఇచ్చింది. అలాగే మణికంఠను కలిసి ఓదార్చే ప్రయత్నం కూడా చేసింది. ఇవన్నీ పక్కన పెడితే నాగమణికంఠ మాత్రం అతని ఆటను మెరుగుపరుచుకోలేకపోతున్నాను, మైండ్తో గేమ్ ఆడలేకపోతున్నాను అంటూ బాధపడిపోయాడు. సీత, నిఖిల్ ఇద్దరు కూర్చొని మణికంఠను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. అతడిని ఓదార్చడం వాళ్ళ వల్ల కూడా కాలేదు. నేను ట్రాన్స్పరెంట్గా ఉంటే మీకు అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పెట్టుకున్న విగ్గును కూడా తీసి పడేసి ఇది నా రియాలిటీ, ఇదే నేను అంటూ ఎమోషనల్ అయ్యాడు. అది చూసిన ఆడియన్స్ కూడా నాగమణికంఠ బాధను అర్థం చేసుకున్నారు. అతను జెన్యూన్గానే ఉన్నాడు, సింపతి ప్లేయర్ కాదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్కి కావాల్సింది ఇలాంటి కంటెస్టెంట్సే. ఎంత భావోద్వేగపరిత కథ ఉంటే వారికి అంత రీచ్ ఉంటుంది. కాబట్టి నాగమణికంఠ ఎపిసోడ్ వాళ్లకు ఇంత బాగా పనికొస్తుందని వాళ్ళు కూడా ఊహించుండరు. షో స్టార్ట్ అయిన 4 రోజులుగా అతని పేరే వైరల్ అవుతోంది. ఈ అవకాశాన్ని బిగ్ బాస్ కూడా సద్వినియోగం చేసుకునేలాగా కనిపిస్తున్నాడు. బాగా ఎమోషనల్ అయిన నాగమణికంఠతో కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ మాట్లాడాడు. మానసికంగా అతనికి ధైర్యం చెప్పాడు. అలాగే మాటల్లో మణికంఠ దేని గురించి అయితే భయపడుతున్నాడో దాని గురించి అస్సలు చింతించాల్సిన అవసరం లేదు అన్నాడు. అంటే నాగమణికంఠతో ఇప్పుడే ఎలిమినేట్ కావు, ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు అనిపించింది. ఇప్పుడు గనుక నాగమణికంఠను ఫ్యామిలీ వీక్ వరకు ఉంచి భార్యను తీసుకొచ్చి హౌస్లో కలిపేస్తే షోకు వచ్చే మైలేజ్ అంతా ఇంత కాదు. కాబట్టి ఆ దారిలో ప్లాన్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లోకి నాగమణికంఠ భార్య, కుమార్తె వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తనకు భార్య, కూతురు కావాలని మణికంఠ కూడా కోరుకుంటున్నాడు. మరి ఈ బిగ్ బాస్ షో వల్ల అతని కోరిక తీరుతుందో లేదో చూడాలి.